నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిస్కషన్. నేను విజయ్. జ్యోతి మల్హోత్రా ఓ వ్లాగర్, యూట్యూబర్. కేవలం జ్యోతి మల్హోత్రా మాత్రమే కాదు, మరికొంతమంది యూట్యూబర్లు కావచ్చు, మరికొంతమంది పాకిస్తానీ స్లీపర్ సెల్లు కావచ్చు, భారత్లో చాలా ప్రాంతాల్లో మనకు తెలియకుండా మన మధ్యనే ఉంటూ మన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేస్తున్నారు. ఇలాంటి దేశద్రోహులని ఉరిశిక్ష తీయాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఇటు ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి విచారణ చేపడుతున్నటువంటి వర్గాలు కావచ్చు, వీళ్ళని పూర్తి స్థాయిలో విచారించాలి, ఇంకా వీళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి పాక్తో కావచ్చు, ఉగ్రవాదులతో కావచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. ఇక జ్యోతి మల్హోత్రా ఈరోజు బాగా హైలైట్ అవుతోంది కాబట్టి ఆమె 2023లో ఒకసారి పాకిస్తాన్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి డానిష్ అనే ఒక వ్యక్తితో ఆమెకు అక్కడ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ డానిష్ వేరే అతన్ని కలవమని, అతనితోటి భారత్కు సంబంధించినటువంటి కీలక రక్షణ అంశాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు పాక్కి చేరవేస్తూ ఆమె ఇన్ని రోజులు గడుపుతూ వస్తోంది. అయితే పాల్గామ్ అటాక్కి ముందు కొన్ని నెలల క్రితం ఆమె అక్కడికి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడికి వెళ్ళి ఆ వీడియోలను కూడా పాక్ ఉగ్రవాదాలకు లేకపోతే ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులకు ఆమె చేరవేసినట్లుగా కూడా విచారణలో వెల్లడైంది. అసలు ఇదంతా ఎందుకు చేసింది మనం ముందు నుంచి కూడా చూస్తూ ఉంటాం. హనీ ట్రాప్ అనేటువంటి పేరుతో చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని కావచ్చు, లేకపోతే కీలక రక్షణ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని కావచ్చు ఒక ట్రాప్లో పడేసి వాళ్ళ ద్వారా సమాచారం తీసుకునేటువంటి క్రమం నుంచి ఈరోజు సమాజంలో ఒక ప్రభావితమైనటువంటి స్థాయిలో ఉండి యూట్యూబర్గా ఉండి లేకపోతే ఒక వ్లాగర్గా ఉండి ఇటువంటి పనులు చేసే వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు కూడా సవాలక్ష. ఇదే అంశానికి సంబంధించి రోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు చలసాని నరేంద్ర గారు అనలిస్ట్, వారితో పాటుగా బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్, వారితో పాటుగా గోపు రమణారెడ్డి గారు బీజేపీ నాయకులు, మాజీ సైనికులు, ముగ్గురు కూడా. ముందుగా రామ్మోహన్ గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. ఎస్ రామ్మోహన్ గారు, అంటే నేను అన్నట్లుగా గతంలో మనం చాలాసార్లు విన్నాం హనీ ట్రాప్కు గురయ్యి చాలామంది రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నాకు బాగా గుర్తుంది డిఆర్డీఓలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా హనీ ట్రాప్కు గురై హైదరాబాద్లోనే సమాచారాన్ని పాక్కి చేరవేసినటువంటి క్రమం మనం గతంలో గమనించాం. కానీ ఈ కేసుని చూస్తే పూర్తిగా డిఫరెంట్గా ఉంది. ఒక వ్లాగర్, ఒక యూట్యూబర్ ఉండి ఈ అమ్మాయి పాకిస్తాన్కి వెళ్ళడం, అక్కడ పరిచయాలు ఏర్పరచుకోవడం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా అక్కడికి చేరవేయడం. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఏ మూలన కూడా పశ్చాత్తాపం లేదంట. విచారణలో వాళ్ళకి బాగా అర్థమైనటువంటి విషయం, అమ్మాయి ఎక్కడా పశ్చాత్తాపడట్లేదంట, చేసిన పనికి ఎక్కడ సిగ్గుపడట్లేదంట. అసలు ఎలా చూడాలి, ఎందుకు చేస్తున్నారు ఈ పనులు, మన మధ్య ఉంటూ మనలో అసలు ఎవరు పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తున్నారో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు మనందరం కూడా బ్రతుకుతున్నాం. ఎలా చూస్తారు, ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? విజయ్ గారు, మీకు పెద్దలు నరేంద్ర గారికి అట్లాగే రమణారెడ్డి గారికి ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని ఒక సామెత. అంటే ఇంటి దొంగ మనము భారతదేశం బయట ఉగ్రవాదులను పాకిస్తాన్లో ముఖ్యంగా 9 స్థావరాల మీద దాడి చేయడం కానీ, వాళ్ళ సైనిక శక్తిని నిర్వీర్యం చేయడం కానీ చేసిన క్రమంలో బయట దొంగతను కొట్లాడవచ్చు, బయట దేశాల్లో ఉన్న శత్రువులను కూడా కొట్లాడవచ్చు. కానీ ఇంటి దొంగ పని పట్టాలంటే చాలా కష్టం. ఎందుకు ఇప్పుడు 2 దేశాలు ఒక ఉదాహరణ తీసుకుంటే నరేంద్ర గారు బాగా చేస్తూ మనకు మన చైనా, అమెరికా. చైనా శత్రువు మనకు తెలుసు కనుక చైనాతో జాగ్రత్తగా ఉంటాం, కానీ అమెరికాతో కొంచెం ఏర్పాటు కాబట్టి వాడు ఎప్పుడు మిత్రద్రోహం చేస్తూనే ఉంటారు, చూస్తున్నాం కదా. అట్లా చూసుకుంటే అమెరికా చైనా లాగా, అంటే నమ్మదగని మిత్రుడు అమెరికా అయితే ఎట్లాగో నమ్మక శత్రువు మనకు చైనా కనుక, అట్లాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఇంటి దొంగల పని తగ్గుతున్నాం. 2 పెద్ద ప్రమాదం తప్పే విజయ్ మనకి. ఇప్పుడు ఏంటంటే ఇది ఒకటేమో మల్హోత్రా ఈ గూఢచర్యము, లేకపోతే యూట్యూబర్ పేరు మీద దేశభక్తి గీతాలు చేసుకుంటూ ఆఖరికి భగవంతుని దేవుడిని కూడా ఆమె విడిచిపెట్టకుండా రకరకాల దేశభక్తి గీతాలతో పాటు దైవభక్తి గీతాలు పెట్టుకొని షిరిడి సాయిబాబా మందిరంలో చూశాం కదా నిన్న మన పాకిస్తాన్ లో చేసిన. అంటే ఇవన్నీ చూసి అర్థమైంది ఏంటంటే ఈ 2 ఒకటేమో ఈ ప్రమాదం తప్పించుకున్నాం, 6 ఒక చోట హర్యానా, 6 పంజాబ్ లో దొరికారు. ఇది ఒక పెద్ద ప్రమాదం, వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలియదు. కానీ రెండోది కూడా విజయనగరంలో జిలిటన్ స్టిక్స్ కొని ఈ హైదరాబాద్ లో మరొక పేలులకు దారి తీసే సంఘటనకు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకున్నాము. అది చేసాం. హైదరాబాద్ లో ఒకడు, విజయనగరంలో ఒకడు. అంటే ఎట్లా ఉంటుందంటే ఉగ్రవాదం ఏదైనా సరే స్లీపర్ సెల్స్ గా పనిచేస్తారు, దాంతో పాటు ఈ షెల్టర్ జోన్లుగా కొన్ని పనిచేస్తుంటారు. షెల్టర్ జోన్లు చూసుకోండి. అంటే ఉదాహరణకు హైదరాబాద్ లో అయితే ఈ మూలాలు ఎక్కువ ఏ తీవ్రవాద మూలాలే హైదరాబాద్ కు సంబంధించి ఉంటున్నాయని ఒక నానుడి.
ముస్లింలందరూ తీవ్రవాదులు కానీ ముస్లింలలో తీవ్రవాదులు ఎక్కువ మంది ముస్లింలు ఎందుకున్నారండి. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఏదైతే అరెస్ట్ అయిందో ఆ ఒక్కతే హిందూ, మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ముస్లింలు ఉన్నట్టు ఒకరిద్దరు తప్ప అంతే. కనుక ఇక్కడ కూడా ఏమైందంటే విజయనగరాన్ని ఎందుకు ఎన్నుకున్నారంటే అక్కడ ఎవరి కన్ను పడదు అనేదాన్ని. కానీ ఇటీవల మన పహల్గామ్ దాడుల తర్వాత జోన్ 1లో ఢిల్లీ, లక్నో అవన్నీ ఉంటే మనకు పంజాబ్ ఆ ప్రాంతంలో 5 రాష్ట్రాల్లో ఉంటే భుజ్ నుంచి పై దాకా జోన్ 2లో మన హైదరాబాద్, విశాఖపట్నం ఎన్నుకున్నారు. అంటే మన భద్రతా వ్యవస్థ ఎంత పగడబందిగా పనిచేస్తే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జోన్ 2లో హైదరాబాద్, విశాఖపట్నం అనుకున్నాం. మహారాష్ట్రలో ఉంటది రంపచోడవరం 100 కిలోమీటర్లు ఉంటుంది విశాఖపట్నం నుంచి. అందుకని అట్లా చూసుకుంటే మనకు ఈ కుట్రను చిన్నాభిన్నం చేసింది కదా, కుట్రను అనుకున్నారు కదా. దీనివల్ల హైదరాబాద్ లో పెద్ద ప్రమాదం తప్పింది అంటున్నాం. అక్కడ 15 మంది తీవ్రవాదులు కావాలి. ఇక్కడ ఏది ఉగ్రవాదానికి ముఖ్యంగా బావుంపేటలకు గతంలో దిల్సుఖ్నగర్, గోకుల్ చాట్, లుంబిని పార్క్ లో ఎట్లాంటి చేశారో ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 11-12 ఏళ్ల నుంచి అటువంటి సంఘటనలు హైదరాబాద్ లేవు మనకి. అటువంటి ప్రయత్నం చేసి దాన్ని చిన్నాభిన్నం చేశారు. వరకనే చెప్పాలంటే మనకు ఇది బోయిగూడ ఏదైతుందో అది ఓ మినీ బంగ్లాదేశ్ అంటుంటాం మనం. అంటే సరే ఆ పేరు పెట్టడం అందరూ అటువంటి వాళ్ళు కాకపోవచ్చు, కానీ అటు ఓల్డ్ సిటీ పోతే మన దేశం కాదని పాకిస్తాన్ అని, ఇటు పోతే బోయిగూడ మినీ బంగ్లాదేశ్ అనే పేరు వచ్చింది. దానికి కారణం ఏంటంటే పేదరికము, అవిద్య, వీటన్నిటి వల్ల తీవ్రవాదానికి ప్రభావితం అవుతాం. అట్లానే అదొక్కటే సూత్రీకరణ చేయడానికి వీల్లేదు. ఇటు డబ్బున్న వాళ్ళు, బాగా విద్యావంతులు చూస్తున్నాం కదా, వీళ్ళంతా విద్యావంతులు, డబ్బున్న వాళ్ళు, మధ్యతరగతి కంటే ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా ఈ ఉగ్రవాదానికి చేస్తున్నారు. ఒకటి భయం వల్ల, అంటే ఉగ్రవాదులు బెదిరించి వాళ్ళని లోపరచుకోవడం ఒకటి నెంబర్ 1. రెండోది ఒక రకంగా చెప్పాలంటే మనకు వేరే దేశభక్తి, పాకిస్తాన్ పార్టీ పట్ల లేకుంటే ముస్లిం మతం పట్ల దేశభక్తి లేకుంటే వాళ్ళకు మతభక్తి ఉన్న వాళ్ళని కూడా లోపరుచుకుంటారు. అన్నిటికంటే టీనేజర్లను లోపరుచుకుంటున్నారు విజయ్. మనం కదా టీనేజర్ గమ్యం తెలియదు వాళ్ళకు. మనం చేస్తున్న పని ఎంత పెద్దది, ఎంత దుర్మార్గమైంది అనే దాని పరిణామాలు ఎట్లా ఉండేది తెలియని వాళ్ళు కూడా తీసుకున్నారు. అందుకని ఏం చేస్తారంటే తీవ్రవాదులు టీనేజర్లను పెట్టుకునేటప్పుడు వాళ్ళను ఒక దగ్గరికి పరిమితం చేస్తారు. ఒక కొరియర్ ఉంటారు, ఒక దగ్గర నుంచి ఇంకో ఫలానా వస్తువు తీసుకోవడం వాడి పని. ఈ వస్తువుతో ఏం చేస్తారు ఏం తెలియదు వాడికి, అంతవరకు పరిమితం చేస్తారు. ఆ తర్వాత 2-3 స్టేజ్లకు వచ్చేకల్లా మొత్తం ఆకారం తయారైంది, కుట్రకు ఆకారం వస్తుంది. అందుకని వీళ్ళు పనిముట్లు మాత్రమే విజయ్, పట్టుబడ్డ వాళ్ళందరూ పనిముట్లు మాత్రమే. దీని వెంట ఉన్న మూలాలు కనుక్కోకపోతే ఇటువంటి పనిముట్లు రోజు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు స్లీపర్ సెల్స్ కానీ వీళ్ళని కానీ మనం ఒక రోజులో పట్టుకోలేకపోవచ్చు, కానీ దీని మూలాలు కనుక్కుంటే అక్కడ కట్ చేయాలి వీళ్ళకి. ఎక్కడి నుంచి ఆర్థిక సహాయం అవుతుందో, ఎక్కడి నుంచి భయమో భక్తో ఆయుధ సహాయం అవుతుందో అది కట్ చేయకుండా మనం ఇంత పట్టుకోవడం కరెక్ట్ కాదంటలేదు. ఈ పట్టుకున్న వాడి ద్వారా మనం వాడని మూలాలు ఎతికే ప్రయత్నం చేయాలంటున్నాను. ఇంకా ఆర్థిక ఉగ్రవాదం కొందరు ఉంటే ఆర్థిక ఉగ్రవాదం కూడా దీనికి సహకరిస్తుంటారు, ఆర్థికంగా సాయం చేస్తుంటారు. ఇట్లాగా మత ఉగ్రవాదులు ఇవి 2 ఉంటాయి. ఏ ఉగ్రవాదం అయినా సరైనది కాదు, అది వామపక్ష ఉగ్రవాదమైనా మత ఉగ్రవాదం సరైనది కాదు. మనుషులను చంపి మనం ఏం చేయలేము. కనుక ఆ ఉగ్రవాదం అరికట్టాలంటే మూలాలు తెలుసుకోవాలి. ఇప్పుడైతే మన భారత అదైతే భద్రతా వ్యవస్థ బాగా పనిచేస్తున్నట్టు లెక్క అభినందించాలి. 2 ప్రమాదాలు పెద్దవి తప్పినాయి అంటున్నాను నేను. అంటే మన సున్నితమైన ప్రాంతాల మీద జ్యోతి మల్హోత్రా చేసిన పని తక్కువది కాదు. మన సైనిక స్థావరాల మీద దాడి చేసేందుకు పాకిస్తాన్ తోడ్పడ్డది. ఇక్కడ కూడా అమాయక ప్రాణులు, అమాయక జనాన్ని చంపే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. ఈ 2 కూడా మనం అరికట్టగలిగిన ఒక ప్రమాదాన్ని పసిగట్టి మొగలను పెంచేసినాం. ఇది మన భారత భద్రతా దళాలకు కానీ మనకు పోలీసులకు కానీ అభినందన తెలియజేయాలి. 100 సార్లు వాళ్ళు ప్రయత్నం చేస్తే 99 సార్లు మనం అరికట్టినా ఒకసారి పహల్గామ్ దాడి లాంటి జరగడానికి, అట్లాంటి జరగకుండా ఉండాలంటే ప్రతిరోజు అప్రమత్తమై ఉండాల్సిన అవసరం. ఎగ్జాక్ట్లీ. రమణారెడ్డి గారితో మాట్లాడదాం, మాజీ సైనికులు, అదేవిధంగా బీజేపీ నాయకులు వారు. రమణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే రామ్మోహన్ గారు చెప్పేదంతా నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బయటి దొంగలతో లేకపోతే బయట ఉన్నటువంటి శత్రువులతో పోరాడడం చాలా ఈజీ, ఎదురుగా ఉంటారు, నువ్వా నేనా తేల్చుకుందామన్నట్లే ఉంటుంది. ఇంటి దొంగల్ని పట్టడం ఈశ్వరుడికైనా తరం కాదంటారు. అసలు ఎక్కడ ఉంటున్నారో తెలియదు, మన మధ్య ఉంటారు, రోజు మనతో పాటే తిరుగుతూ ఉంటారు. ఇలా యూట్యూబ్ వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు జ్యోతి మల్హోత్రా అంటే దేశంలో చాలామంది ఫాలో అవుతున్నారు అమ్మాయిని. ఎందుకంటే ఈరోజు బ్లాగర్స్ని చాలామంది ఫాలో అవుతుంటారు, ఎక్కడెక్కడ తిరుగుతుంటారు, ట్రావెల్ ప్లేసెస్ ఏ విధంగా ఉంటాయని. అలాంటి ఒక అమ్మాయి అంటే సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటువంటి ఒక స్థాయిలో ఉండి కూడా ఈ విధంగా చేయడం అంటే దేనికి లొంగిపోయి ఉంటారు? డబ్బుకా, లేకపోతే ఏదైనా ఇతర కారణాల వల్ల, లేకపోతే శారీరక సౌఖ్యానిక? ఇలాంటివి కూడా ఉంటాయి. మనం ఇలాంటి కేసెస్లో చూసుకుంటే చాలామంది ఇలా కూడా చేస్తుంటారు, లేకపోతే కొంతమంది ప్రేమ పేరుతోటి, ఇలా రకరకాల కారణాలు ఏవైనా ఉండొచ్చు. కాకపోతే దేశద్రోహానికి పాల్పడుతున్నారు వీళ్ళందరూ. మన సొమ్ము తింటూ, లేకపోతే మన ఉప్పు తింటూ
ఇతర మన శత్రు దేశానికి వెళ్ళి అక్కడ సమాచారం ఇస్తూ అక్కడ ఉగ్రవాదులు వచ్చి మన దేశం పైన దాడి చేసే విధంగా వీళ్ళ సహాయం ఉంటుందంటే వీళ్ళని కూడా ఉగ్రవాదులతో పోలిస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఏం చెప్తారు? ముందుగా అందరికి నమస్కారం. అవకాశం ఇచ్చినందుకు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ, ఇది చాలా హీనమైన చర్య. ఎందుకంటే ఇది టోటల్ గా ఒక ట్రాప్ లో పడింది. అమ్మాయి ట్రాప్ లో పట్టడం అనేది ఒక లవ్ మీద, ఒక లవ్ జిహాద్ మీద ఏ విధంగా అయితే ప్రేరేపిస్తం చేస్తున్నారో, వీళ్ళు మురకలందరూ కూడా ఏ విధంగా అయితే చేస్తా ఉన్నారో చాలా బాధాకరము. ఇది కేవలం మీకు అందరికీ తెలుసు, ఒక లవ్ జిహాద్ మీద ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క వీళ్ళు ఏమవుతుందంటే ఒక ప్రేమలో పడిపోయి ఒక దేనికైనా తెగించున్నారు అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు కానీ, దేశాన్ని కానీ, పుట్టిన గడ్డ మీద కానీ వాళ్ళకు ఇంకా అయ్యో పాపం అనేది లేదు. కాకపోతే మన భద్రతా బలగాలు కానీ మన నిరంతరం కూడా ఏ విధమైతే కేంద్ర గూఢచారి సంస్థలు కూడా చాలా యాక్టివ్ గా పనిచేసి వాళ్ళని పట్టుకోవటము, గత 2 వారాలలో 14 మందిని అరెస్ట్ చేయడము, ఇది చాలా పెద్ద విజయం మన భారతదేశంలో మనం చేసింది. అలాగే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ద్రోహులకు చెక్ పెట్టడం ద్వారా కేంద్రం మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నది. సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ ద్వారా కూడా గూఢచర్య పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ అమ్మాయి చేసిన, ఈ జ్యోతి అనే అమ్మాయి చేసింది ఏంటంటే ఇది క్షమించరాంది. దీని మీద మనం చాలా నేర్చుకోవాలి. మన పిల్లలకు ఒక మంచి అవగాహన కల్పించాలి. ఉద్యోగంలో కానీ, చదువుతో కానీ మన పిల్లలు ఎక్కడ పోతున్నారు. ఒక హిందువుల అమ్మాయిలు ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ విధంగా దేశాన్నే నాశనం చేయడానికి, ప్రజలనే నాశనం చేయడానికి, ఎక్కడ ప్రజలు ఉన్న కాడనే అటాక్ చేయడానికి చేస్తున్నారంటే ఈ విధంగా వాళ్ళకు కరెక్ట్ గా బుద్ధి చెప్పే అవకాశం ఉంది. ఇది మనం ఏం చేస్తున్నాం అంటే మన దేశంలోనే మన దగ్గర దాగి ఉన్నారు, మనతో పాటు జీవిస్తున్నారు వీళ్ళందరూ. కానీ ప్రజలు కూడా మనకు చాలా గట్టిగా ఉండాలి. ప్రజలు చైతన్యం రావాలి, ఎవరిని నిఘా పెట్టాలి. అప్పుడు ఈ నిఘా సంస్థలకు మనము అందిస్తుంటే తప్ప ఇది ఇంత తొందరగా అనేది నేను భావిస్తున్నాను. ఓకే, ఒకసారి నరేంద్ర గారితో మాట్లాడదాం. నరేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. అంటే కాయిన్కి సెకండ్ సైడ్ చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉండాలి అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఒక విషయం, పాల్గామ్ అటాక్ తర్వాతే ఇప్పుడున్నటువంటి హర్యానా లేకపోతే పంజాబ్ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది ఇటువంటి స్లీపింగ్ సెల్స్ అందరూ కూడా బయటపడ్డారు. వాస్తవానికి పహల్గామ్ అటాక్ జరగకపోయి ఉంటే వీళ్ళంతా బయటపడే వాళ్ళు కాదేమో అనేది నా అభిప్రాయం. నిరంతరం కూడా వీళ్ళపైన ఒక నిఘా కొనసాగాలనేది చాలామంది కోరుకుంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. అంటే ఒక అటాక్ జరిగితేనో లేకపోతే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే కాకుండా నిరంతరం ఇంటెలిజెన్స్ కావచ్చు, కేంద్రంలో సంబంధించినటువంటి కొన్ని వర్గాలు కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. లేకపోతే వీళ్ళంతా కూడా విపరీతంగా ఎక్కువైపోతున్నారు. అంటే మనం ఇప్పుడు అంటే బయటపడ్డటువంటి వాళ్ళే ఇంతమంది ఉన్నారంటే ఇంకా అసలు బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో దేశంలో. అందరూ మనలాగే సామాన్యంగా కనిపిస్తున్నారు, మీలాగా నాలాగా, లేకపోతే రామ్మోహన్ గారి లాగా, మనం అందరిలాగే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళలో ఎవరో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇది కేవలం ఇప్పుడు వారం రోజుల్లో బయటపడిన వాళ్ళు కేవలం సాఫ్ట్ టార్గెట్స్. వాళ్ళంతా ఒక విధంగా చాలా ఈ మొత్తం సిస్టంలో ఒక విధంగా చాలా సాఫ్ట్గా ఉండే వాళ్ళు, ఒక పెద్దగా పలుకుబడి లేని వాళ్ళు, సమాజంలో అంతగా ప్రభావం లేని వాళ్ళు, అటు ప్రభుత్వంలో కానీ ఇతర రంగాల్లో కానీ కీలకమైన స్థానంలో లేని వాళ్ళు మాత్రమే. వీళ్ళని ప్రభుత్వం పహల్గామ్ అటాక్ తర్వాత అక్కడ నిఘా వైఫల్యం అనేది ఆరోపణలు రావటం పహల్గామ్ దాడిలో, ఆ తర్వాత అకస్మాత్తుగా ఎందుకు కాల్పులు విరమించారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్టగా తీసుకుని ఒక నిఘా సంస్థలు కానీ, పోలీసు దర్యాప్తు సంస్థలు కానీ, యాంటీ టెర్రరిస్ట్ గ్రూపులు కానీ వీటి మీద ఒక వేట చేస్తుంటే ఇలాంటి వాళ్ళు దొరికారు. వీళ్ళెవరూ కూడా మనకి ఒక పైన కనిపిస్తుంటే చాలా సాఫ్ట్ టార్గెట్ ఉన్నారు. వీళ్ళకన్నా అసలు కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు సైన్యంలో కానీ, ప్రభుత్వంలో కానీ, రాజకీయ పార్టీల్లో కానీ, జర్నలిస్టులుగా కానీ, యూనివర్సిటీ ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కీలక పదవులు అనేక మంది ఈ విధంగా ఏజెంట్లుగా పనిచేస్తున్న గతంలోనే అనేక వదంతాలు బయటకు వచ్చాయి. సుమారు మాధురి గుప్తా అనే ఒక ఆమె పాకిస్తాన్లో ఇండియన్ ఎంబసీలో ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తూ అక్కడ ఒక పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ ఆమె ట్రాప్ చేసి ఐఎస్ఐకి సమాచారం ఇస్తూ పట్టుబడి ఆమె జైలు కూడా వెళ్ళినటువంటి ఇది లాస్ట్ మంత్ మనం పత్రికలో చూసాం. ఈ విధంగా అనేక మంది ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వీసాల మీద భారతదేశానికి వచ్చి వాళ్ళు
వీసా గడువు తీరినా కూడా వాళ్ళు ఇక్కడే ఉండిపోవటం, ఆ, ఉండిపోయినా కూడా వాళ్ళ సంగతి ఏవేరో అనేది కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పట్టించుకోకపోవటం గురించి మనం చూస్తున్నాం. ఒక హైదరాబాద్లోనే కానీ 10,000 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని గతంలో కొన్ని అంచనాలు వచ్చాయి. కానీ వాళ్ళ గురించి పట్టించుకోవడానికి, వాళ్ళని తిరిగి పంపడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సీరియస్గా చేసినట్లేదు. ఇదే సమయంలో పట్టుబడుతున్న అనేక మంది బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా వచ్చి ఇక్కడ చాలా తేలికగా మన ఆధార్ కార్డులో లేకపోతే సిటిజన్షిప్ కార్డులో ఐడి కార్డులు సంపాదించి భారతదేశ పౌరులుగా ఉంటూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ, ఇక్కడ ఆడవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇక్కడ కలిసిపోయి ఇటువంటి కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా విషయంలో కానీ, అంతకుముందు మాధురి గుప్తా విషయంలో కానీ లవ్ జిహాద్ అనేటువంటి ఒక పద్ధతి ప్రకారం ఐఏసీ యొక్క ప్రమేయంతో ఈ దేశంలో పెద్ద ఎత్తున మన ఆడవాళ్ళని వశపరుచుకొని వాళ్ళ యొక్క గూఢచారులు కలిగితే వాళ్ళ ఉగ్రవాద కార్యక్రమాల వైపు ఆకట్టుకునే విధంగా జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా చాలా రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ చాలా తక్కువగా పరిగణన తీసుకుంటున్నారు. ఆ ప్రమాదం కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఇవన్నీ కూడా చూస్తుంటే మన నిఘా వ్యవస్థలోనే, ఇక్కడ వాళ్ళ యాటిట్యూడ్లోనే మన నిఘా వ్యవస్థలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువగా రాజకీయ నాయకులు ఉన్న అధికారం ఉన్న ప్రభుత్వము వాళ్ళ రాజకీయ ప్రయోజనాల మీద దృష్టి సారిస్తూ ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద అంతగా దృష్టి సారించట్లేదా అని అనుమానం కలుగుతుంది. ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక సదరన్ స్టేట్స్ మీటింగ్ మద్రాసులో పెడితే అక్కడ మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్తే, ఏమయ్యా నువ్వు ముఖ్యమంత్రిని ఆయన రాజకీయ వర్గాలకి ఏజెంట్గా పనిచేస్తున్నావు తప్పితే నువ్వు మీ హైదరాబాద్లో ఈ విధంగా దేశంలో ఎక్కడ జరిగినా కూడా టెర్రర్ యాక్టివిటీ దాని యొక్క మూలం హైదరాబాద్లో బయటపడుతుంది. యు ఆర్ నాట్ అరెస్టెడ్, నాట్ ఏ సింగిల్ పర్సన్ ఇంతవరకు. ఇప్పుడు మధ్యప్రదేశ్ పోలీసులు వచ్చో, మహారాష్ట్ర పోలీసులు వచ్చో, కేంద్రం నుంచి సంస్థలు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసిన హైదరాబాద్లో మీరు ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటనలో మీరు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా ఈ ఉగ్రవాద కార్యకలాపాల పట్ల అని మందలించినటువంటి సంఘటనలు కూడా జరిగాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఈ పొలిటికల్ రోల్ ఎక్కువ ప్లే చేస్తున్నారు మన నిఘా సంస్థలు. ఇటువంటి సెన్సిటివ్ విషయాల మీద అంతగా దృష్టి కేంద్రీకరించట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా నాకు బలంగా ఉంది. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్లో కూడా పహల్గామ్ సంఘటన ముందే 20 రోజుల ముందే నిఘా సంస్థలు ఈ విధంగా కాశ్మీర్ నుంచి వచ్చారు ఇద్దరు, ఇక్కడ వాళ్ళతో కలిసి టూరిస్టుల మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఇస్తే వాళ్ళు అనుకున్నారు శ్రీనగర్ పక్కన ఉన్నటువంటి హోటల్లో బస్ చేసే వాళ్ళ మీద దాడి చేస్తారనుకుని అన్ని హోటల్స్ అన్ని కూడా గాలింపు చర్యలు చేశారు. అయితే అక్కడ ఎవరు దొరకలేదు. కానీ అనుకోకుండా పహల్గామ్ వద్ద ఉగ్రదాడి జరిగింది. ఈ విషయంలో తగిన సమాచారం ఉన్నప్పుడు కూడా అంతగా అప్రమత్తతగా వ్యవహరించలేదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఈ పొలిటికల్ యాటిట్యూడ్ మన వాళ్ళు, ఉదాహరణకి మనం పాకిస్తాన్లో కానీ కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని, పాకిస్తాన్లో లేకపోతే కొంతమంది పేరు మోసిన ఉగ్రవాదులు మోస్ట్ వాంటెడ్ వాళ్ళని కనుక వివిధ కారణాలతో చంపేస్తే అది చంపింది ఎవరో కాదు మా ఇండియన్ జేమ్స్ బాండ్ చంపారని మన సోషల్ మీడియాలో ఇక్కడ రాజకీయ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇటువంటి ప్రచారం వలన కెనడాలో ప్రధానమంత్రి ఒక ఖలిస్తాన్ అతన్ని చంపడం వెనకాల భారత ప్రభుత్వం ఉంది అనే ఆరోపణ చేయడానికి దారితీసింది. కాబట్టి ఈ విధంగా వ్యూహాత్మకంగా ఒక ప్రొఫెషనల్గా మన నిఘా సంస్థలు పనిచేయటం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. దీన్ని ఇంకా పటిష్టం చేసి అసలు విదేశాల నుంచి అసలు వీసా మీద వచ్చి ఇక్కడ వీసా అయిపోయినా కూడా ఎవరున్నారు వాళ్ళ గురించి పట్టించుకుంటున్న వ్యవస్థ లేదు. అదేవిధంగా అసలు వీసాలు లేకుండా మన సరిహద్దు దగ్గర ఎలాగో బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ తేలికగా దేశంలో ఎలా ప్రవేశిస్తున్నారు వాళ్ళ గురించి పట్టించుకునే వ్యవస్థలు లేవు. దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో చాలా, ఎందుకంటే ఇవన్నీ కూడా లోకల్ పోలీసులు ఎక్కువగా వీటి గురించి జాగ్రత్త వహించి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా పోలీసుల్ని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ రామ్మోహన్ గారు, అంటే గతంలో పాకిస్తాన్కి సంబంధించి మన ఫోకస్ అంతా ఎక్కువగా ఉండేది, పాకిస్తాన్ నుంచి ఎవరు వస్తున్నారు ఏంటని. ఈరోజు బంగ్లాదేశ్తో కూడా మనకు అదే పరిస్థితి ఎదురవుతున్నటువంటి ఇది ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నిజానికి ఈరోజు స్వాతంత్రం పొంది వాళ్ళ ఒక దేశంగా ఏర్పడ్డారంటే కారణం మనం.
అలాంటిది ఈరోజు వాళ్ళు కూడా మనకు పూర్తిగా శత్రువులు అయిపోయారు. ఈరోజు పాకిస్తానీలకు సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశీలు కూడా ఇండియా పైన తిరగబడుతున్నారు. ఇండియాకి సంబంధించి వాళ్ళు కూడా నినాదాలు చేస్తున్నారు. అంటే ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని మనము బంగ్లాదేశ్కి స్వాతంత్రం తెప్పించేటప్పుడు అసలు ఊహించుండం. వాళ్ళు ఎప్పుడు విధేయులుగా ఉంటారని అనుకొని ఉంటాం. సరే, కాలంలో మార్పులు వచ్చాయి. వాళ్ళకు ఉన్నటువంటి అనేక మత విశ్వాసాల వల్ల కావచ్చు, ఇవన్నీ వీటి వల్ల కావచ్చు, ఈరోజు వాళ్ళు కూడా పాకిస్తానీలతో కలుస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు బంగ్లాదేశ్. ఇందాక నరేంద్ర గారు చెప్తున్నట్లుగా, లేకపోతే రమణారెడ్డి గారు చెప్తున్నట్లుగా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడే ఉండిపోతున్నారు. మనం వాళ్ళ గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని కొంత లైట్ తీసుకుంటున్నామేమో అనేది నా అభిప్రాయం. వాళ్ళపైన కూడా అంతగా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఇక్కడ కొంతమంది ప్రభావితం అయ్యి ఈ విధంగా స్లీపర్ సెల్స్గా మారుతున్నారు. ఏం చెప్తారు దాని గురించి? విజయ్ గారు 2 విషయాలు. ఒకటి, ఇంతకుముందు నరేంద్ర గారు చెప్పారు కదా, అది డాక్టర్ లక్ష్మణ్ గారు బీజేపీ ఎంపీ, వారు ఎప్పుడు కూడా అవాకు చౌకలు పేర్లను అనవసరం మాట్లాడారు. ఆయన కూడా ఈ మధ్యన ఏమన్నారంటే, ఒక ఫిర్యాదు చేశారు కేంద్ర హోంశాఖ ప్రధానమంత్రి కూడా. అయ్యా, హైదరాబాద్ లో 129 మంది, అంటే మొన్న డెడ్ లైన్ విధించాం కదా, ఏప్రిల్ 20, ఆ తర్వాత ఇంకా 129 మంది ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు పంపించడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుంది అనే మాట చెప్తూ అక్కడ పంపించారు. దాని మీద ఇంకా చర్యలు లేవంటున్నాను. ఆ 129 ఇక్కడే ఉన్నారా, ఎక్కడ ఉంటుంది. రెండోది ఏంటంటే, దేశాల గురించి చెప్తున్నారు కదా, మన చుట్టూ శత్రువులు తయారైపోయారు. ఒక రకంగా అపకారికి ఉపకారం నెపమన్నక చేయువాడు నేర్పర సుమతి అని సుమతి శతకం చెప్పింది. కానీ ఉపకారికి అపకారం చేస్తుంది బంగ్లాదేశ్ వాళ్ళు. ఇంకోటి ఏంది, మన పెద్ద సవాలు విజయ్ గారు ఏంటంటే, మన రూపురేఖలు కూడా. బంగ్లాదేశ్ మనలో భాగం, పాకిస్తాన్ మనలో భాగం, మనలో దాకా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గుర్తుపట్టవచ్చు రూపురేఖలు చూసి, కాశ్మీర్లను గుర్తుపట్టవచ్చు, మన నేపాల్ వాళ్ళని గుర్తుపట్టవచ్చు. కానీ బంగ్లాదేశీయులను కానీ, పాకిస్తాన్ లో పంజాబ్ సింధు ప్రాంతంలో ఉన్న వాళ్ళను అన్ని మనలాగానే ఉంటారు కదా. ఏం తేడా అసలు బంగ్లాదేశ్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్ వాళ్ళకి పెద్ద తేడా కూడా ఏముండదు, ఒకేలాగా ఉంటారు. భాష కూడా మీరు వంగ భాష మాట్లాడతారు కదా, సమస్య లేదు అక్కడ. బెంగాలీ భాష మాట్లాడేది సమస్య లేదు. కనుక ఇవన్నీ చూస్తూ వీళ్ళు ఇంటి దొంగ పని పెట్టడానికి కష్టం. అంతేందుకు, ఆ మధ్యన బొంబాయిలో ఒక సెలబ్రిటీ మీద, సినిమా యాక్టర్ మీద పెద్ద ఎత్తున దాడి జరిగితే, ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వాడు కత్తిపట్లు చేస్తే, వాడు ఎవడో అంటే రోహింగ్యా, వాడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మూలాలు అక్కడ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఏమవుతుందంటే, రాజకీయ ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఇవి అవుతున్నాయి. హైదరాబాద్ పక్కన పెడతాం. హైదరాబాద్ మొదటి నుంచి కొంచెం దీని పట్ల జాగ్రత్తతోనే ఉంటున్నాం కనుక అయినా సంఘటన జరిగింది. కానీ పశ్చిమ బెంగాల్ తీసుకున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ్ శంకర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ అక్రమ చొరబాటు దాన్ని వాళ్ళు ఆహ్వానించారు. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనం ముస్లింల ఓట్ల కోసం. రెండోది, ఆ తర్వాత 35 ఏళ్ళు కమ్యూనిస్ట్ ప్రభుత్వం. మొదటి 15-20 ఏళ్ళు వాళ్ళు ఉంటే, తర్వాత జ్యోతిబాసు 5 సార్లు, మన బుద్ధదేవ్ భట్టాచార్య 2 సార్లు 3 సార్లు, ఇవన్నీ చూసుకుంటే 30-35 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు. వాళ్ళు అదే పని చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. అంటే ఇటువంటి మన పశ్చిమ బెంగాల్ జనాభా ఆల్మోస్ట్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా కంటే కొంచెం అటు ఇటుగా 9 కోట్ల 10 కోట్ల మంది ఉంటారు. అందులో నా ఉద్దేశం ఏంటంటే 2-3 కోట్ల మంది ఇట్లా అక్రమంగా వచ్చారు. నేను పెద్ద సంఖ్య చెప్తున్నాను, వచ్చామంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూడండి, షాజహాన్పూర్ మొన్న ఏమంటారు, హుబ్లీ నది పక్కన ఉన్న దానిలో మీరు ఎటువంటి దాడులు జరిగినా చూసినాం మనం. అంటే వాళ్ళకి వీళ్ళ తేడా జరగకుండా. అందుకని దీని మీద ఉద్యమాలు జరిగినాయి. అస్సాం గణ సంగ్రామ పరిషత్ అయితే, అస్సాంలో ఈశాన్య భారతదేశంలో ప్రఫుల్ల కుమార్ మహంతా ఉద్యమం చేసి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా. 7 సిస్టర్స్ అక్కడ కానీ, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రూపురేఖలు ఒకటే ఉంటే, బంగ్లాదేశ్ తో పెద్ద బార్డర్లలో మనకు భద్రత లేదు. అసలు పెద్దగా పట్టించుకోం. పాకిస్తాన్ తో ఉన్నంత భద్రత అక్కడ ఉండదు. కనుక వాళ్ళు అందులో కలిసిపోయేస్తున్నారు. వాళ్ళతో పాటు బర్మా నుంచి, అంటే బర్మా మా పాత వాళ్ళందరూ బర్మా అంటాం, మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ ద్వారా ఇక్కడ చొరబాటుదారులు చాలా మంది వస్తున్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటున్నారు. అంటే నడిగడ్డ హైదరాబాద్ ఓ నడి బొడ్డులాగా ఉన్నాయి. ఇక్కడికి రోహింగ్యాలు ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే రాజకీయంగా వీళ్ళు ఏం చేశారంటే, అధికారులు లంచాలు తీసుకొని అధికారులు సహకరించారు. రాజకీయంగానే ఓటు బ్యాంక్ కోసం. అంటే ఎవరు వస్తుంది మనకు ఓటు అయితే, రేషన్ కార్డు ఇస్తాం, అట్లాగే ఆధార్ కార్డు ఇస్తాం. అందరికి ఆధార్ కార్డు ఉంటుంది, ఎవరిని వెళ్ళగొడతాం ఇప్పుడు? అదే కదా, వాడు భారతీయుడు అయిపోయింది కదా. అంటే అందుకని నిన్న సుప్రీంకోర్టు అడ్వకేట్ చెప్తున్నాను. సుప్రీంకోర్టు ఏమని అంటే, ఇది 140 కోట్ల మంది భారతీయులు మనం ఉన్నాం, దీనికి ఇంకొకటి అవసరం ఏముంది, మీకు మీరు ఇక్కడ మీకు షెల్టర్ తీసుకోవడం వీలేదు, శిక్ష అయిపోయింది. ఒక మన తమిళకి మనకు హుకుం జారీ చేసి, శ్రీలంక ఇదేం ధర్మశాల కాదు అంటూ కామెంట్ చేసింది. ధర్మశాల కాదు అనేది. అందుకని నేను ఏమంటున్నాను అంటే, ఇప్పుడు ధర్మశాల మారిపోయింది.
అన్ని కార్డులు అంటే ఇండియా అసలు మనం ఇండియాలో పుట్టి పెరిగిన వారికి కూడా ఒక కార్డు తక్కువ కానీ వాళ్ళకి పాస్పోర్ట్లు, వీసాలు, డ్రైవింగ్ లైసెన్సులు, అసలు వీసాలు అవసరం లేదనుకోండి, అన్ని డ్రైవింగ్ లైసెన్సులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని వీళ్ళ కంటే ఎక్కువ, పౌరుల కంటే ఎక్కువ కూడా వాళ్ళకి లభిస్తున్నాయి. దానికి కారణం రెండు: అవినీతి, ఆశ్రిత పక్షపాతం, దాంతో పాటు వివిధ అధికారులు. ఇంతకుముందు నరేంద్ర గారు చెప్పారు, ఇప్పుడు కేవలం ఈ ఉగ్రవాదులు వీళ్ళే చేస్తలేరు, ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ మిలిటరీ నుంచి మంది పెడితే, మిలిటరీ మీద చాలా గౌరవం ఉంది కానీ అందులో నుంచి మందితోని లేదు అంటే ఒప్పుకోవాల్సిందే కదా, రక్షణ శాఖలో కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు, ఒప్పుకోవాలి కదా నిజాలు. అందుకని ఇప్పుడు స్లీపర్ సెల్స్ అంటే మాట వచ్చింది కానీ ఇంకొక మాట జత చేస్తాను. ఏమైతే నిష్కాంత్ దూబే ఆయన ఆనాడు అప్పుడు అన్నమాట ఈ సందర్భం కాదని నేను మందలించిన కానీ నేనేమంటున్నానంటే ఆయన అన్నమాట నిజాయితీ ఉంది, నిజం అంటున్నాను. 5 లక్షల మంది ఇండియన్ అమ్మాయిలు, భారతీయులు అమ్మాయిలు అక్కడ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ చేసుకున్నారు, తప్పులేదు. మతపరంగా మతాంతర వివాహాలను మనం తప్పు పట్టదు. కానీ విదేశీయులు అక్కడ వాళ్ళు చేసుకొని వాడు అక్కడే ఉంటాడు పౌరుడుగా, ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడనే ఉంటుంది, అత్తగారింటికి పోతే ఇక్కడే ఉంటది. ఈ ఇద్దరి మధ్యన సంబంధాలు ఉంటాయి, కుటుంబ సంబంధాలు ఉంటాయి. వాళ్ళు వచ్చిపోయినప్పుడు ఏం చేస్తున్నారు? 5 లక్షల మంది ఉగ్రవాదులు నేను మొత్తం అంతా వస్తారు అంటున్నాడు. అందుకని మతాంతర వివాహాలు తప్పు కాదు, కులాంతర వివాహాలు తప్పు కాదు, విదేశీయులు పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అల్లుళ్ళుగా వచ్చి ఇక్కడ కుటుంబ సంబంధాలు కలిగి ఉండి వీళ్ళ నుంచి సమాచారం షేరింగ్ అవుతుందా లేదా అని పెద్దది అంటున్నాడు. 5 లక్షల మందే కాదు, నేను చెప్పాను కానీ 2-3 కోట్ల మంది భారతదేశంలో కలిసిపోయి ఉగ్రవాద చర్యలకు పూర్తిగా సహకరించకపోయినా కొంతవరకు సానుభూతితోనే ఉన్నారు, కొంత ప్రయత్నం చేస్తున్నారు. మన మేధావుల విషయంలో కూడా కొందరు జర్నలిస్ట్ గా, కొందరేమో మీడియా పర్సన్స్ గాను, కొందరు రకరకాల వేరే వృత్తుల్లో ఉండి అర్బన్ నక్సలిజం ఎట్లా ఉందో దీనిలో కూడా పాకిస్తాన్ పట్ల దేశ ప్రేమ ఉండి వాళ్ళు పైనుంచి రకరకాలుగా అంటే గౌరవప్రదమైన వృత్తుల్లో ఉంటారు కానీ వీళ్ళు సహకరిస్తుంటారు. అందుకని నేను ఏమంటున్నాను, వీళ్ళు టూల్స్ మాత్రమే, ఇవాళ పట్టుబడ్డ వాళ్ళందరూ టూల్స్ మాత్రమే. ఈ పనిముట్ల మీద చర్య తీసుకుంటే లాభం లేదు. పనిముట్టుకు సిగ్గుండదు, ఇప్పుడు గొడవలకి సిగ్గుండదు, కోసేవాడికి సిగ్గుండాలి. గొడవలి పని వాళ్ళు చేస్తున్నారు, కోసేవాడి పని మనం పట్టాలి కదా. అంటే ఎక్కడైతే మూలాలు ఉన్నాయో దాన్ని పట్టుకోవడానికి 3 మార్గాలు. ఒకటి ఎన్ఆర్సీ, ఖచ్చితంగా పట్టుకోండి. నేను బీజేపీని అంత సమర్థించి, బీజేపీ చేసిన తప్పులు చాలా ఎండగట్టింది కానీ రెండోది ఏంటంటే ఎన్ఆర్సీతో పాటు మనకు ఏదైతే కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఈ 2 పెట్టినప్పుడు ఏంటంటే ఎన్ఆర్సీ తప్పనిసరి అవసరం, యూసీఎస్ కూడా తప్పనిసరిగా పెట్టాలి. అదే రెండోది కూడా అంటే యూసీఎస్ మార్గదర్శకత్వం మన గోవా కంటే, గోవా ఇప్పుడు కనుక పనికిరాదు కానీ మొన్న ఉత్తరాఖండ్ లో పెట్టారు కదా, దానికి ఒక సవరణ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఇక్కడి పౌరులందరూ 35 కోట్ల మంది ముస్లింలు ఉగ్రవాదులు కాదు. ఎస్ అంటే నేను గతంలో కూడా ఒక డిబేట్ విషయంలో చెప్పాను, ఒకరు వాదిస్తే బీజేపీ వాళ్ళు ఉగ్రవాదులు అందరూ ముస్లింలు అయి ఉండొచ్చేమో కానీ ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కదా. అది అర్థం. ఇప్పుడు ఏమైందంటే ఒక కుట్రను భగ్నం చేసే క్రమంలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే మాట పంపిస్తాను. పెహల్గాం దాడుల్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతీయుల్లో హిందూ ముస్లింలు కొట్లాడ పెట్టేసి చూసిందా మన హిందువులు చంపారని చెప్పి అంతర్యుద్ధం సృష్టించుకుని ప్రయత్నం చేశారు వాళ్ళు. దానికి ఎంత బాగా తిప్పికొట్టాము విజయ్ గారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇప్పుడు మనం ఆసేతు హిమాచలం ఇక్కడి నుంచి అటు అంటాం కానీ అక్కడి నుంచి ఇటు చెప్తున్నాను నేను. కశ్మీర్ నుంచి కన్యాకుమారి కశ్మీరీ పౌరులు దాన్ని తిరగబడ్డారు, భారతీయ జాతీయ జెండా పట్టుకొని తిరగబడ్డారు. ఒమర్ అబ్దుల్లా లాంటి వాడు కూడా నేను సిగ్గుపడుతున్నాను, అసెంబ్లీ సమావేశం పెట్టి నేను ఇవాళ క్షమాపణ సిగ్గుపడుతున్నాను. ఇంతకుముందు నరేంద్ర గారు చెప్పారు కదా, భద్రతా వైఫల్యం కేంద్ర ప్రభుత్వం ఉన్నది అక్కడ, కానీ భద్రతా వైఫల్యం కేంద్ర ప్రభుత్వం నెట్టేయలే. అక్కడ ప్రభుత్వం అంటే మున్సిపాలిటీ ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం తక్కువ కదా. శాంతి భద్రత మొత్తం కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో ఉంటుంది. మరి అక్కడ భద్రత చూసుకోవాల్సింది వాళ్ళు కదా. అయినా సరే నేను క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. మన బుద్ధిలో మాట్లాడతారు. ఇవాళ అవకాశం కోసం ఓవైసీ కూడా చాలా తీవ్రంగా ఖండించాడు. చెప్తాను అక్కడికి. ఓవైసీ కూడా ఇవాళ పాకిస్తాన్ బిలావర్ భుట్టోని ఎట్లా హెచ్చరించాడు, బుద్ధి లేదా నీకు, మీ అమ్మని చంపింది ఎవడు, మీ తాతని చంపింది ఎవడు, బుద్ధి లేదా అన్నారు. ఇవాళ యుద్ధం ఏది మధ్యాహ్నం కాల్పుల విరమణ జరిగితే కూడా పాకిస్తాన్ పట్ల ఎంత మాట్లాడుతున్నారు. బీజేపీ కంటే, దేశ పౌరుల కంటే ఇతరత్ర మతతత్వ పార్టీ బీజేపీ ఎంఐఎం తప్పనిసరి, కానీ వాళ్ళు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు, ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మనం ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ ఒక్కసారి వాళ్ళ కుట్రకు బలి కాకుండా ఉండాలి. నెంబర్ 1, సైన్యంలో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. అందులో ఏది మతవాదం. అదే బీజేపీ ఎంపీ దుర్మార్గం మాట్లాడి వాళ్ళ సుప్రీంకోర్టు నిన్న హెచ్చరించింది, బుద్ధి లేదా నీకు, క్షమాపణ చెప్పడానికి కూడా అర్హత లేదు నీకు, క్షమాపణలో పాశ్చాత్తాపం కనపడలే అన్నది కదా. ఏది మన ఖురేషి సోఫియా ఖురేషి మీద మాట్లాడారు. కనుక నేనేమంటున్నాను, ఇక్కడ రెండో కుట్రను భగ్నం చేసినాం. మన ముగ్గురిని చూపెట్టి, ఒక పూర్తి హిందూ మతంలో భాగమైన సిక్కును,
యోగితా సింగ్, అట్లానే సోఫియా ఖురేషి, ఈ ముగ్గురు ముందర పెట్టి మనం ఏం చేసినాం, అరే మత సామరస్యం కాపాడుతుంటాం, మేము చేసుకుంటామని. కానీ దేశంలో ఇంకా మార్పు రాలేదు. ఒక హిందూ ఉగ్రవాదమైన, ముస్లిం ఉగ్రవాదమైన, ఈ రెండు మతాల్లో ఉన్న ఉగ్రవాదులు ఏం చేస్తున్నారంటే హిందూ ముస్లిం కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 35 కోట్ల మంది ముస్లింలకు 100 కోట్ల మంది పైగా మన హిందువులకు మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి దాన్ని అరికట్టాలి. ఇటువంటి చర్యల ద్వారా ఇప్పుడు ఏమైతుందంటే మన జ్యోతి మల్హోత్రా మీద ఒక్కతే ఉన్నది, అది 7 ముస్లిం తీవ్రవాదులు కదా అని ఈ విభజించే తీవ్రవాదుల్లో కూడా మతం విభజించే ప్రయత్నం చేస్తున్నారు. వీడైనా తప్పే, వాళ్ళైనా తప్పే, జ్యోతిక తప్పే, అటు పక్కన వాడు కూడా తప్పే. ఇది ఎందుకు మనం కామన్ గా అనలేకపోతున్నామని చూడాలి. ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఇంకా ఇప్పుడు కేవలం వాళ్ళు ఏదైనా ట్రయల్ చూసాం, మనం అంతర్గత భద్రత విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి. ఎవరైతే విదేశీయులు ఉన్నారో, ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి. దానికి ఒకటి ఎన్ఆర్సీ మాత్రమే మార్గం. అది ఏ పార్టీ అవునన్నా కాదన్నా చేసుకుపోయే ప్రయత్నం చేయాలి. దానివల్ల మాత్రమే కొంతవరకు ఇది శరణార్థుల శిబిరాలు కాదు, మనకు ధర్మసత్రం అంతకంటే కాదు. అది చేయాల్సిన రైట్. రమణారెడ్డి గారు, మనం ఒకసారి పాకిస్తాన్ పౌరులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్యాట్రియాజం అంటే దేశభక్తి గమనించినట్లయితే పాకిస్తాన్ పౌరులు చాలా విపరీతంగా పాకిస్తాన్ని అభిమానిస్తారు. అసలు వాళ్ళ దేశాన్ని ఒక మాటన్నా కానీ ఒప్పుకోనేటువంటి ఒక స్థితిలో ఉంటారు పాకిస్తాన్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పేటువంటి విద్య కావచ్చు, అన్నీ కావచ్చు, ఆ విధంగా ఉంటాయి. పేట్రియాటిజం అంతలా వాళ్ళ రక్తంలో ఉంటుంది. ఇక్కడ భారతీయుల్ని చూసుకున్నట్లయితే అంటే ఏకంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి భారతీయులు కూడా ఉన్నారు. యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తానే కరెక్ట్ అనేటువంటి భారతీయులు కూడా ఉన్నారు. సరే, యుద్ధం వద్దు అంటే అదొక రకం, కానీ పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేసేటువంటి భారతీయులను కూడా చూసాం అన్నట్టు మన సిచ్యువేషన్లో. అంటే ఎక్కడ తప్పు జరుగుతోంది? భారతీయులు ఎందుకు ఇంత అసమర్థంగా ఉన్నారు? దేశ రక్షణ విషయంలో కావచ్చు, లేకపోతే దేశభక్తి విషయంలో కావచ్చు, ఎక్కడ తప్పు జరుగుతోంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు దేశభక్తి విషయానికి వచ్చిందంటే దాదాపుగా భారతదేశంలో చాలా గత 11 సంవత్సరం నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా దేశభక్తి, ఒక దేశం పట్ల గౌరవము ఇదైతే పెరిగింది. అందులో అటువంటి సందేహం లేదు. కేవలం ఒక 2%, 3% మాత్రం పాకిస్తాన్కి, ఎందుకంటే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ దాతలు ఇప్పుడు కూడా వాళ్ళ మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ పాకిస్తాన్ మీద ఒక చిన్న ప్రేమ చూపిస్తున్నారు. అంతేగాని మొన్న పహల్గామ్ జరిగిన తర్వాత యుద్ధం చేయాలని చేయడానికి దాదాపుగా 98% పీపుల్స్ ముందుకు వచ్చారు. ఒక సైనికులలో అయితే రక్తం ఉడికిపోతుంది, ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దాం అనేది. 3 రోజులలో వాళ్ళకు చేయాల్సిన గుణపాఠం అంతా నేర్పించాం. ఇంకా 3 రోజులుగా ఉన్నదంటే చిత్రపటంలో ఉండదు. సో అట్లాంటిది చాలా మార్పు వచ్చింది, చాలా ప్రజలలో చైతన్యం. అంటే నాది ఒక విషయం అంటే రమణారెడ్డి గారు, అంటే నేనే చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశభక్తి విషయంలో కావచ్చు, లేకపోతే ఈ విషయాల్లో డెఫినెట్గా కొంత మార్పు అనేది కనిపిస్తుంది. కాకపోతే అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మన తిరంగా ర్యాలీ చూసుకున్నట్లయితే కేవలం బీజేపీ కూటమి నేతలకు మాత్రమే పరిమితం అవ్వడం కావచ్చు, ఇలా కాకుండా లేకపోతే మొన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఓవైసీని పిలిస్తే ఇంకా బాగుండేది. పిలవకుండా పక్కన పెట్టడం కంటే పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మనమంతా ఒక్కటే, అసలు ఇక్కడ ముస్లిమ్స్ పైన అటాక్ జరిగినా, హిందూస్ పైన అటాక్ జరిగినా అంతా కలిసి పాకిస్తాన్ని దెబ్బ కొడతాననేటువంటి ఒక ఇండికేషన్ పాకిస్తాన్కి ఇస్తే మరింత బాగుండేది అనేది నా అభిప్రాయం. మీరేం చెప్తారు? ఓవైసీ అటెండ్ అయ్యాడు ఆల్ పార్టీ మీటింగ్. లేదండి, ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఓఐసిసి గారు వాళ్ళు భారత్ మాతాకి జై అంటున్నారు, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటున్నారు, తర్వాత హైయర్ అథారిటీస్ తోటి మాట్లాడుతున్నారు, మోదీ గారితో సందర్భంలో ఉన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఇప్పుడు కూడా ఇది కావటం లేదు కదా. ఇప్పుడు అందరినీ ఆల్ పార్టీ మీటింగ్స్ లో కానీ ప్రతి ఒక్కరిని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకున్న తర్వాతనే కనీసం ఇప్పుడు ఫస్ట్ అటాక్ చేసే ముందు కూడా 7-8 రోజులు మన భారతదేశం ప్రిపరేషన్ లో ఉన్నది. ఇవన్నీ కూడా మాటలు జరిగిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ తీసుకున్న తర్వాతనే వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన తర్వాత 3 రోజులకే ఎందుకు మనము ఈ సీజ్ ఫైర్ చేసినామనేది ఎన్నో విధాలుగా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. కానీ భారత ప్రధాని ఏం నిర్ణయం తీసుకున్నా ప్రజల పట్ల, దేశం పట్ల, మన ఐక్యత పట్ల వారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ మరి వాళ్ళ మాటల్లోనే విన్నారు, వారు స్వాగతం పలికారు. తర్వాత కూడా మన దగ్గర యూనిటీ ఉంది, ఇప్పటికీ కూడా దేశభక్తి పెరుగుతుంది. అందుకనే కదా ఇప్పుడు ఏమెందో ఇప్పుడు మొన్న ఇది మిలిటరీలో కూడా 4 సంవత్సరాలకు ఏమంటారు దీన్ని, మన ఈ విధంగా కూడా ఆర్మీలో కూడా బాగా గట్టిగా బలంగా ఉంది దేశభక్తి అనేది మీకు చెప్తున్నాను. రైట్. నరేంద్ర గారు
ఏదో చెప్తున్నారు. ఓవైసీ ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అయ్యాడు. అటెండ్ అయ్యాడు. కాకపోతే అంటే ముందుగా జరిగింది ఏంటంటే ఇంతమంది ఎంపీలు ఖచ్చితంగా ఉంటేనే ఉండాలి అనేటువంటిది కాకుండా అలాంటి పార్టీలు మనం ముందే పిలిచి అంటే దేశ ఐక్యతను చాటి చెప్తే మరింత బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ ఒక వర్షం జరిగిందండి. పాల్గొన దాడి తర్వాత వాళ్ళు హిందూ ముస్లిం డివైడ్ చేయాలని ఉగ్రవాద ప్రయత్నం చేసినప్పుడు మొదటిసారిగా దాని మీద వ్యతిరేకత వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది కాశ్మీర్లో. Yes. ఇంతవరకు కాశ్మీర్ చరిత్రలోనే మొదటిసారిగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా బంద్ చేశారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశమే తీర్మానం చేసి వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అంటే మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయము, ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా మంది కాశ్మీరీలు నిజమైన స్వాతంత్రం అంటే ఏంటో చూశారు. ఇక్కడ ఉన్నటువంటి టూరిస్టులు అందరూ వెళ్ళిన తర్వాత అది వేరే విషయం. కాశ్మీర్లో పరిస్థితులు వేరే విషయం. కానీ ఉగ్రవాదం మీద అక్కడ ప్రజలు తిరగబడ్డారు. దానికి వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయనో, వాళ్ళ జీవన ప్రమాణాలు పోతాయనో కారణాలు వేరే. తర్వాత మొదటిసారి తిరగబడ్డారు. ఆ తిరగబడిన తర్వాతే దేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఓవైసీ లాంటి నాయకులు కానీ, ఇతర ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కానీ మిగతా అందరూ కూడా ఉగ్రవాదం వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. అలా కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చాలా బాధ్యత. మొదటిసారి ఇంతకుముందు పూర్వం సర్జికల్ దాడి జరిగినప్పుడు జరిగిన దాంట్లో కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా దేశం ఏం చేయాలి, నిలబడ్డారు. మీరు వెళ్ళి కాశ్మీర్ ఆక్రమించండి, పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా డిక్లేర్ చేయండి అంటూ ప్రతిపక్ష నాయకులు అడిగారు. అటువంటి బాధ్యతాయుతమైన ప్రకటన ఒక్కటి కూడా బీజేపీ నాయకుల నుంచి రాలేదు. ఎవరు కూడా బీజేపీ అధ్యక్షుడు కానీ చేయలేదు. వాళ్ళు పైగా ఇలాంటి సమయంలో అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, అప్పుడు నెహ్రూ ఏం చేసింది, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలతో కూర్చున్నారు వీళ్ళు. ఇటువంటి వాతావరణాన్ని ఉపయోగించుకొని దేశం మొత్తం కూడా అలాంటి ఆవేశం వచ్చింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. జరిగిన తీరు మీద ఆగ్రవేశాలు వచ్చినాయి. దీన్ని ఉపయోగించుకుని మొత్తం దేశ ప్రజల్ని ఉగ్రవాద వ్యతిరేకంగా సమాహితపరిచేటువంటి ఒక బలమైన నాయకత్వాన్ని ప్రభుత్వం ప్రదర్శించలేకపోయిందా అనే అనుమానాలు మాత్రం నాకు కలుగుతున్నాయి. దీన్ని కూడా రాజకీయ దృష్టికోణంతో చూడటం. ఇవాళ ఆనాడు అందరూ కూడా 71 యుద్ధం ముందు ఇందిరాగాంధీ విదేశ పర్యటన చేసి వైట్ హౌస్కి వెళ్ళి నిక్సన్ మీరు పాకిస్తాన్ విషయంలో జోక్యం చేసుకుంటే మీకు బుద్ధి చెబుతాం ఇండియా కానీ నిక్సన్ అంటే, మిస్టర్ నిక్సన్ వి ట్రీట్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ నాట్ యాజ్ ఎ బాస్ మీరు అని ధైర్యంగా ఇందిరాగాంధీ వైట్ హౌస్లో చెప్పి తిరిగి వచ్చింది. అటువంటి నాయకత్వం ఈ దేశంలో ఈనాడు కనిపించట్లేదా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి ఇటువంటి కష్ట సమయంలో దేశ ప్రజలందరినీ ఒక్కటిగా తీసుకెళ్ళాలి. వాళ్ళు రాజకీయ పరంగా విభజించేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఓకే, ఎస్ రామ్మోహన్ గారు ఏదో చెప్పదలుచుకున్నారు, ఇంటరప్ట్ అయ్యే వారికి చెప్పండి. అదే ఇంతకుముందు చెప్పిందే మనకు పిలిచారు అన్నది ఒకటి. తర్వాత మన వారు అగ్నివీర్ గురించి మర్చిపోయారు కనుక అగ్నివీర్ చెప్తాను. అది కాక నేను చెప్తాను, రెండో విషయం చెప్తాను. ఇవాళ ఈ తీవ్రవాదులందరికీ పౌరసత్వం ఉన్నది, ఇక్కడిని పుట్టిపోయిన అన్ని రకాల ఆధార్ కార్డు నుంచి ముందు అన్ని వచ్చాయి కదా. దీనిలో మన కోర్టును కూడా తప్పు పట్టాలి. ఎందుకంటే ఆధార్ కార్డు తీసుకొస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యతిరేకించింది బీజేపీ. చూడండి విధానం పరంగా మీరు చూడండి, జిఎస్టీ కూడా అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా అంటే బీజేపీ వ్యతిరేకించింది, కానీ బీజేపీ హయాంలో జిఎస్టీ తీసుకొచ్చింది మళ్ళీ బీజేపీ. అంటే కేంద్రంలో ఏదైనా ఒక సంస్కరణ తీసుకురావాలంటే ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు దాన్ని వద్దనే ప్రయత్నం చేశారు. ప్రతిసారి కూడా ఆధార్ కార్డు విషయంలో కూడా గోప్యతకు భంగం కలుగుతాయని సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా బోల్తా పడ్డది అంటున్నా. నేను ఏం చెప్తున్నా అంటే, గోప్యత అంటే చూడండి, నేను ఇప్పుడు నా చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి బావిలో పడేసిన దీన్ని ట్రేస్ చేసే టెక్నాలజీ మనకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంకా చాలా టెక్నాలజీ పెరిగింది. అంటే ఇవాళ సెల్ ఫోన్ రికవర్లో 90% సెల్ ఫోన్ రికవర్ అవుతున్నాయి. అటువంటిప్పుడు సెల్ ఫోన్ వాడితేనే మన భద్రత పోయింది కదా. మరి అటువంటిప్పుడు ఆధార్ కార్డు అడ్రస్ ఇస్తున్నాం, అంతకన్నా ఏమి ఇస్తే వివరాలన్నీ. అవును, ఆస్తులు దొంగలు భయపడతారు ఆధార్ కార్డు అంటే, ఆస్తులు బయటపడతాయని చెప్పి, ఎందుకంటే ఆస్తికి లింక్ అయి ఉంటుంది కదా. కనుక సుప్రీంకోర్టు 2 తీర్పులు ఇచ్చింది. ఒక తీర్పు పెద్దది, అది దుర్మార్గమైంది అంటున్నాడు. ఏంటంటే ఆధార్ కార్డు అవసరం లేదు సిమ్ కార్డు తీసుకోవడానికి. అంటే ఏమైంది, ఆర్థిక ఉగ్రవాదులు అదే సిమ్ కార్డు తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. 10 తీసుకుంటారు సిమ్ కార్డు, మనకు ఆధార్ కార్డు అవసరం లేదు. రెండోది ఏం చేస్తున్నారు, ఇట్లాంటి ఉగ్రవాదులకు కూడా ఒక ఊతమైంది కదా, ఆ ఫోన్ల ద్వారానే కదా వీళ్ళు కమ్యూనికేషన్ చేస్తున్నారు. అంటే ఆర్థిక ఉగ్రవాదులకు వీళ్లకు సిమ్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం లేదు, ఆప్షన్ మాత్రమే, వాడి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు అనేది సుప్రీంకోర్టు తీర్పు వల్ల వీళ్ళకి ఆజాద్ అయిపోయింది అంటున్నాం ఒకటి. రెండోది
ఇప్పుడు ఈ ఆధార్ కార్డు తో పాటు ఇంకొకటి కూడా ఏమైందంటే బ్యాంక్ అకౌంట్ తెరవడానికి కూడా ఇప్పుడేమో ఇదేమో సిమ్ కార్డు తీసుకొని వీళ్ళు ఉగ్రవాద చర్యలు తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ తెరవడానికి కూడా గతంలో ఆధార్ కంపల్సరీ ఉండే. వీళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎవరు అడగొద్దు అన్నారు. అంటే ఏమైంది, ఎన్ని బ్యాంక్ అకౌంట్లో తెరవచ్చు, ఎవరికి ఎవరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, దాన్ని పట్టుబడే వాళ్ళు ఏం లేదు. కనుక ఈ రెండు కూడా వరంగా సుప్రీంకోర్టు తీర్పుల వల్ల కూడా ఈ దుర్మార్గులు స్లీపర్ సెల్స్ కానీ ఈ అంతర్గత శత్రువులు కానీ ఇంటి దొంగలు కానీ పెరగడానికి కారణమైంది. ఇప్పటికైనా సరే మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డును, ఈ ఆధార్ కాకపోతే భూధారణ ఏదో కానండి, ఒక ఏదైనా యూనిక్ ఐడెంటిటీ కార్డు ద్వారా మాత్రమే వీటిని కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు 67 ఏళ్ల వయసు, ఇప్పుడు 73-74 ఒక సినిమా వచ్చింది, ఇంగ్లీష్ సినిమా. దానిలో అమెరికా మన పౌరుడు ఒక గుర్తింపు కార్డు కోల్పోతే ఎంత కష్టపడాల్సో సినిమా మొత్తం అదే. అంత మహా అయితే 45 నిమిషాల సినిమా, గంట సినిమాలో. గుర్తింపు కార్డుకు ఉన్నటువంటి ప్రాధాన్యతను వివరించే సినిమా. కనుక ఈ గుర్తింపు కార్డు ఏమి లేకపోయినా సరే అంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరూ వస్తారు, ఏది పడితే తీసుకుంటారు. ఆధార్ కార్డు గోప్యతకు భంగం కాదు, తను స్పష్టంగా చెప్పాలి. కొన్ని నోషన్స్ సుప్రీంకోర్టు దాన్ని సర్టిఫై చేస్తున్నది. అది అట్లాగే ఈవీఎంల మీద కూడా చాలా చర్చ ఖచ్చితంగా దాని మీద తీర్పు ఇచ్చేసింది. అనుమానాల పునాది మీద ఈవీఎంల మీద అనుమానాలు పెట్టి మీరు కేసులు వేయకండి, ఈవీఎంల గురించి అన్ని రకాలు చర్చించడం, అన్ని రకాలుగా వాళ్ళ ఆధారాలు చూపించడం, ఎలక్షన్ కమిషన్ కరెక్ట్ పొమ్మన్నది. అట్లనే ఆధార్ కార్డు విషయంలో గోప్యత అనే పేరు మీద కొందరు దొంగలు, కొందరు ఉగ్రవాదులు, కొందరు ఆర్థిక నేరస్తులు, కొందరు మేధావులు, ఇవి కూడా అంటున్నారు. వాళ్ళు దొంగలు కాకపోవచ్చు, మేధావులు అతి తెలివితోని ఆధార్ కార్డు కరెక్ట్ గా అంటున్నారు. మరి ఏ కార్డు పెడతారో చెప్పండి. భారత పౌరసత్వం ఉన్నవాడికి ఏదో కార్డు ఉండాలి కదా, అన్ని కార్డులు కలిపి ఒకటే నెంబర్ ఇవ్వండి. అదే కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఆధార్ కార్డు అనేది చచ్చిపోతే వాడికి ఆ నెంబర్ పోతుంది, ఇంకోటి రాదు, ఇంకోటికి ఇవ్వరు ఆ నెంబర్. కనుక అట్లా కూడా చేసే పరిస్థితి ఉంటుంది. అందుకని చూడండి, వాళ్ళ వాడెవడో అక్కడ అసద్ మజూర్ చచ్చిపోయినా లేదో తెలియదు ఇప్పటికీ, కానీ చచ్చిపోయినా సరే వాడు బతుకున్నట్టు నటిస్తున్నాడు. ఉర్దూలో లేఖను వాళ్ళు రిలీజ్ చేశారు. మన దగ్గర కూడా మన వామపక్ష ఉగ్రవాదంలో ఆ మనిషి చచ్చిపోయినా సరే ఆ పేరు మీద ఇంకోటి కొనసాగుతుంటుంటాడు. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కార్డు, ఒక గుర్తింపు కార్డు ఉంటే కరెక్ట్. నేను ఒక మాట చెప్తాను, మాకు అడ్వకేట్లలో మాకు ఏమంటే అదే తీసుకొచ్చారు. అనుమానాస్పద పరిస్థితుల్లో మా పలానా మల్లయ్య అంటూ అది చేసినాం, వాడి పేరు అసలు పేరు అలియాస్ ఎల్లయ్య అలియాస్ పుల్లయ్య అని పెడతాడు. వాడి పేరు ఏదో తెలియదు కదా. అదే ఆధార్ కార్డు ఉండే అనుకోండి, వాడు అసలు పేరు తెలుస్తుంది కదా మన దగ్గర. అంతే కదా. దేశంలో అన్ని ప్రాంతాల్లో, ఎయిర్పోర్ట్ లో కావచ్చు, అవసరమైన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఐరిస్ చెక్ చేసి దాని ద్వారా ఆధార్ కార్డు వెంటనే ఐడెంటిఫై చేసేటువంటి వ్యవస్థ రావాలి గట్టిగా. లేకపోతే ఈ ఫేక్ ఆధార్ కార్డు కూడా విపరీతంగా వచ్చేస్తున్నాయి, ఫోటో పెట్టేసి ఇవి కూడా అవుతున్నాయి. వచ్చిందని భంగపరిచింది సుప్రీంకోర్టు తీర్పు అంటున్నాను. అదే కేవలం ఆప్షన్ మాత్రమే రావాలంటున్నాను. రావాలి. మళ్ళీ నా ఉద్దేశం అంటే ఆధార్ కార్డు ఏ కార్డు ఒకటి కంపల్సరీ అని దాన్ని చేస్తే గోప్యతకి ఎలాంటి భంగం ఉండదు. నేను చెప్పాను కదా, సెల్ ఫోన్ వాడితే చాలు. మీరు ఫోన్ వీడియోస్ చేస్తే ఫోన్ వీడియోస్ వస్తాయి, రాజకీయం చూస్తే రాజకీయం వస్తుంది. మన మనసును అభిరుచిని కనుక్కొని వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనకు అసదుద్దీన్ ఓవైసీ బ్రహ్మాండమైన హనుమాన్ చాలీసా చదివినట్టు పుట్టించినాం కదా. కేజ్రీవాల్ గారు మన మమతా బెనర్జీ నిజంగా చదివిన. ఎందుకంటే హిందూ పోలరైజేషన్, ఓట్లు పోలరైజేషన్ వల్ల ఏమైందంటే నేను హిందువుని రాహుల్ గాంధీ జన్యం వేసుకోవడం బహిరంగంగా, ఆమెనేమో హనుమాన్ మన కాళీసూత్రం చదవడం, ఈయననేమో హనుమాన్ చాలీసా చదవడం చూస్తున్నాం. కనుక ఇలా ఓటు బ్యాంక్ పోలరైజేషన్ లో ఈ రాజకీయ పార్టీలు నాటకం ఆడుతున్నాయి. ఇవాళ అందరూ ఏకమైందంటే ఎవరి అనుమానాలు వాళ్ళకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కనుక ఇప్పుడు ఏమైనా విమర్శిస్తే దేశద్రోహులు అనే ముద్ర పడితే భయంతోనే వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ లేస్తున్నాయి కొన్ని, మళ్ళీ మన తోక జాడిస్తున్నారు. పాకిస్తాన్ అరికట్టి పాకిస్తాన్ అణిచివేసే దిశలో మనం 3 రకాల దౌత్య వ్యూహంతో పాటు ఆర్థిక వ్యూహాన్ని అవలంబిస్తున్నాం. అక్కడ పీచమంచినాం, కానీ ఇండియాలో ఉన్న స్లీపర్ సెల్స్ ను ఇంటి దొంగల పని పట్టకపోతే మరొక పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది నేను. ఓకే అండి. ఎస్, రమణారెడ్డి గారు, అంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఏ చర్యలు తీసుకుంటే ఇటువంటి స్లీపర్ సెల్స్ అందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇకపై పుట్టకుండా ఉండే బాధ్యత తీసుకోవాల్సినటువంటి విషయం కూడా చాలా ముఖ్యం. అంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళని పూర్తిగా తుడిచిపెట్టడం కంటే అసలు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఏర్పడకూడదు. అసలు ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ఇప్పుడు పూర్తిగా దీనికి చెక్ పెట్టడం ఒక రోజుతో సాధ్యం కాకపోయినప్పటికీ కేంద్ర బలగాలు నిరంతరం కూడా దీని మీద చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు దీంతో పాటుగా సమాజ పౌరులు, రాష్ట్రాలు, కేంద్రం కూడా దీని మీద చొరవ తీసుకొని దీని మీద జల్లెడ పట్టాలి. ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారా ఏంటిదా అనేది మనం ఇప్పటికే నిఘాలో చాలా వరకు ముందున్నాము. మిగతా దేశాలతో కూడా పోల్చుకుంటే కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే మొన్న పహల్గామ్లో జరిగిన ఘటన విషయం తర్వాత చాలా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా స్పీడప్ అయిపోయింది. ఈ స్పీడప్ లో కేంద్రము ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే NIA, IB, RAW లాంటి సంస్థలకు మరింత అధికారాలు ఇవ్వాలి.
వన్ నేషనల్ ఇంటలెక్చువల్ నెట్వర్క్ ఏర్పాటు అవసరం ఉంది. విదేశీ నిధుల లావాదేవీలపై కఠిన నిఘా ఉండాలి. దేశద్రోహం చేసే వారిపై దేశద్రోహ నిబంధనల ప్రకారం వేగంగా విచారణ, శిక్ష కూడా అమలు చేయాలి వాళ్ళకి. సో ఈ విధంగా మనము కార్యక్రమాలు చేయాలన్నమాట. సో కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. దీన్ని పూర్తిగా ఛేదించాలంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ బలోపేతం చేయాలి, టెక్నాలజీ ఆధారంగా నిఘా పెట్టాలి, డాటా షేరింగ్ మెకానిజం రాష్ట్రాలు కేంద్రం మధ్య బలగం ఉండాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేసుకొని పోయి తర్వాత మన నిఘాను బలోపేతంగా చేస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ముందు మన సంస్థ ఇంకా ఇందుకు ఎంతో టెక్నాలజీలో పెరుగుతుంది. ఇప్పుడు మనం డిఫెన్స్ టెక్నాలజీ కానీ, నిఘా టెక్నాలజీ కానీ, ఈ విధంగా ఇంకా మనం పురోగతి చెందుతున్నాం. కాబట్టి నాకు తెలిసి తొందరలోనే దీనికి ముగింపు దశగా ఉంటుందని నేను భావిస్తున్నా. రైట్. ఎస్ నరేంద్ర గారు, మీరేం చెప్తారండి? అంటే ఏం చేస్తే చెక్ పెట్టే అవకాశం ఉంది? చెక్ పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు. దానికి మొట్టమొదటిగా పంజాబ్లో ఖలిస్తాన్ యొక్క ఉగ్రవాదాన్ని 1980 దశకంలో 90 దశకంలో దాదాపు ఎలా అరికట్టారు? ప్రపంచంలో ఎక్కడో కూడా ఉగ్రవాదాన్ని సైనికులు అరికట్టినట్టు కానీ ఎక్కడ లేదు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ సైనికులు అరికట్టలేదు. సైన్యం దిగి పంజాబ్లో ఆ సైన్యం లేకుండా కేపీఎస్ గిల్లు కానీ ఆ ప్రభుత్వం కానీ ఉమ్మడిగా కృషి చేసి ఆ పంజాబ్ ప్రజల్ని ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా మొబిలైజ్ చేసి వాళ్ళు తిరగబడేట్టు చేసి ఉగ్రవాదాన్ని అంత సక్సెస్ఫుల్ గా ప్రపంచంలో ఏ దేశంలో కూడా అరికట్టలు అక్కడ. ఆ తర్వాత ప్రభుత్వ విధానాల వలన వివిధ కారణాల వలన ఖలిస్తాన్ యొక్క విదేశాలు గత 10 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా విదేశాల్లో ఖలిస్తాన్లు మళ్ళీ తలెత్తున్నారు. కానీ పంజాబ్లో ఆ సమస్యని దాదాపు దానికోసం ముఖ్యమంత్రి ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఆనాడు పంజాబ్ సమాజం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా ఆ రోజు పనిచేసి పోలీసులు, ఆర్మీ లేకుండా పోలీసులు మాత్రం చేయగలిగారు. ఆ విధంగా చేయాలి. దీంట్లో ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారంలో పారదర్శక అవసరం, ప్రజల యొక్క పార్టిసిపేషన్ కావాలి. ఇది ఉదాహరణకి మొన్న పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ టీవీలు చూస్తే చాలా లైవ్ డిస్కషన్లు, డిబేట్లు జరిగినాయి పాకిస్తాన్ టీవీలో. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే అక్కడ చాలా మంది మాట్లాడగలిగారు అక్కడ. కానీ భారతదేశంలో అసలు ఎక్సెప్ట్ అక్కడ ఆర్మీ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన సమాచారం తప్ప మరి ఏ సమాచారం లేదు. ఇవాళ కూడా అసలు యుద్ధంలో ఏం జరిగింది అనేది మీద పూర్తి సమాచారం దేశ ప్రజల ముందు లేదు. ఆ విధంగా ముఖ్యంగా మన దేశంలో ఉన్న డేటా ఏముందో డేటా కరప్షన్ అనేది చాలా ఎక్కువ. వాటి యొక్క డేటా సెక్యూరిటీ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే బాగా వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు మన టెలిఫోన్ డేటా కానీ ఆధార్ డేటా కానీ లీక్ అయ్యాయి, ప్రైవేట్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు ఈ విధంగా ఉపయోగించుకుంటారు. చైనా చేతిలో చాలా విపరీతంగా ఉంది మన డేటా. మనం వాడేటువంటి సెల్ ఫోన్లు అన్నింటిలో కూడా చైనా సంబంధించినటువంటి దాంట్లో ఇంటిగ్రెన్స్ ఉండటం, దానివల్ల మన వాడే కూడా చైనా చేతిలో ఉందని. మన దేశంలో చైనా యొక్క వాళ్ళ యొక్క స్పైయింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది మన దేశంలో. అమెరికా కూడా తక్కువే కదా. ఇక్కడ అమెరికా కూడా మన దేశంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది సమాచారం మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల కన్నా ముందే వాళ్ళకి చేరుతుంది అనమాట. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సిస్టమ్స్ని బలోపేతం చేసుకోవడానికి డేటా ప్రొటెక్షన్ అనేది చాలా అవసరం. దానికోసం మన సెక్యూరిటీ ఇంతవరకు భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ పాలసీ అనేది లేదు. 1999లో నేషనల్ అగ్రికల్చర్ పాలసీ అనేది లేదు మనకి. ఇది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ మనది. ఈ విధంగా 99లో కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు సుబ్రహ్మణ్యం కమిషన్ అని వాజ్పేయి ప్రభుత్వం వేసి మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో మన సెక్యూరిటీ వ్యవస్థలో, సైనిక వ్యవస్థలో లోపాలు ఏంటనే దాని మీద బహిరంగంగా విచారణ చేసింది సుబ్రహ్మణ్యం కమిషన్. ఇవాళ మన విదేశాంగ శాఖ మంత్రి మన జయశంకర్ గారి నాన్నగారు ఆయన బ్రహ్మాండమైన రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇప్పటికి ఆ రిపోర్ట్ కిందనే 3 యొక్క త్రివిధ దళాలను ఒకసారి తీసుకొచ్చి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ అని ఏర్పాటు చేశారు. ఇంకా ఆ రిపోర్ట్ని పూర్తిగా ఇవాళ మన సైనికుల మీద ఐఏఎస్ ఆఫీసర్ల పెత్తనం ఎక్కువ ఉంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ అనేది ఒక డిఫెన్స్ సెక్రటరీ రోల్ ప్లే చేయాలని వాళ్ళు ఉద్దేశించారు. ఇవాళ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క పెత్తనం తప్పితే నిజమైన ఆర్మీ పెత్తనం డిఫెన్స్ లో చాలా తక్కువ ఉంది కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో. ఇటువంటి అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. వివిధ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య కార్గిల్ యుద్ధం జరగడానికి మొదటి కారణం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మధ్య సమన్వయం లేకపోవటం.
అక్కడ స్టేట్ ఇంటెలిజెన్స్ వేరు, ఆర్మీ ఇంటెలిజెన్స్ వేరు, రా వేరు, మరి హోమ్ మినిస్ట్రీ ఇంటెలిజెన్స్ వేరు, రకరకాల ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నిటి మీద సమన్వయం ఇటీవల కాలంలో కొంచెం మెరుగుపడినప్పుడు కూడా దాన్ని ఇంకా సిస్టమేటిక్గా అభివృద్ధి చేసి మన దేశంలో అసలు ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు అనే విషయాల మీద మన నిఘా వ్యవస్థని మరింత పటిష్టం చేసి వాటిని అరికట్టడం కోసం ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తాను. రైట్. సో ఫైనల్గా రామ్మోహన్ గారితో ఒకసారి మాట్లాడదాం. రామ్మోహన్ గారు, అంటే మీరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు? ఇటువంటివన్నీ కూడా ఆగాలంటే ఈ స్లీపర్ సెల్స్ అందరూ కూడా పూర్తిగా అంతమైపోవాలంటే, భవిష్యత్తులో కూడా పుట్టకూడదంటే దేశ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే అంతర్గతంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వాలైనా కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇవన్నీ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఉన్నట్లు పౌరుల భాగస్వామ్యం లేకుండా, స్టేక్ హోల్డర్స్ భాగస్వామ్యం లేకుండా కానీ ముహూర్తం మంచి సమయం ఆసన్నమైంది. ఎట్లా అంటే పాకిస్తాన్ 3 రకాలుగా. ఒక్క నిమిషం రమణారెడ్డి గారు, కొద్దిసేపు మ్యూట్ లో పెట్టుకుంటారా దయచేసి? మీరు కంటిన్యూ చేయండి రామ్మోహన్ గారు. ఎట్లా అంటే మనకు బెలూచిస్తాన్ ఒకవైపు పూర్తిగా భారతదేశాన్ని మద్దతిస్తూ, మేము భారతీయ పౌరుడు గట్టిగా మాట్లాడి మా ప్రధానమంత్రి భారతీయుడే, మన భారతదేశ ప్రధానమంత్రి మా ప్రధానమంత్రి అనే లెవెల్ వచ్చారు. అంటే వాళ్ళ లూపర్స్ మనం వాడుకుని ప్రయత్నం చేయొచ్చు. రెండోది ఏంటంటే సింధు, ఇంతకుముందు నరేంద్ర గారు చెప్పారు కదా, సింధు పంజాబ్ ప్రజలు కూడా యుద్ధం ఎందుకు, మొదటి నుంచి కూడా సింధు నుంచి పంజాబ్ నుంచే ముఖ్యమంత్రులు మన ప్రధానమంత్రులు వాళ్ళే అయినరు, సైనిక అధ్యక్షులు వాళ్ళే అయినరు. కానీ వాళ్ళ చేతిలో ఉగ్రవాదుల చేతిలో వాళ్ళకి వెళ్ళిపోయిన సైన్య అధ్యక్షులు కానీ ప్రధానమంత్రులు కానీ. కానీ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మేము ఇండియాలో ఉంటుంటే మా ఈ మొత్తం సంపద అంతా బ్రహ్మాండంగా మాకే దక్కేది కదా. అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదం, ఇటు పక్కన బెలూచిస్తాన్ తీవ్రవాదం, ఇటు పక్క పిఓకి రక్షించుకునే క్రమంలో వాళ్ళు పిఓకి మీద పెట్టుబడి పెట్టడం, ఇవి మాకు నష్టం చేస్తున్నాయి కదా అని పాకిస్తాన్ పౌరులు భావిస్తున్నారు. ఇక పిఓకి విషయంలో ఎట్లాంటి దోకలేదు. పిఓకేలో ఉన్న అందరూ కూడా ఇవాళ ఊరేగింపులు తీస్తున్నారు. ముజఫరాబాద్ లో ఊరేగింపులు తీస్తున్నారు. శ్రీనగర్ నుంచి చాలాసార్లు, కాశ్మీర్కి చాలాసార్లు పోయిన వాళ్ళు కనుక ఆల్మోస్ట్ 150 కిలోమీటర్లు దాటారు. శ్రీనగర్ నుంచి 175 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ముజఫరాబాద్ లో కూడా మీరు ఊరేగింపు తీస్తున్నారు. అంటే పిఓకే ప్రజలు కూడా భారత్కి అనుకూలంగా, భారత్లో మమ్మల్ని కలుపుకోండి, ఈ దుర్మార్గంగా కుషన్ గా వాడుకుంటారు, ఒక శాండ్విచ్ గా చేస్తున్నారు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క మీరు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి వాడు మనకు అనుకూలంగా ఉన్నారు. అన్నిటికంటే ఈ ఆర్థిక మూలాలు దెబ్బతీసే క్రమంలో నేను మిగతా సమర్థించాను. బీజేపీ గవర్నమెంట్ మొదలు వచ్చిన కొత్తలో 2016లో మనకు ఈ పెద్ద నోట్ల రద్దు చేసింది. చేయగానే మిగతా దేశం అంతా పెద్ద మార్పు రాలేదు. ఇప్పుడు నల్లధనం దీనిలో లేదు, పెద్ద నోట్లో లేదు, రియల్ ఎస్టేట్ లో ఉండేది, అది వేరే వ్యాసం కూడా రాశాను నేను జర్నలిస్ట్ గా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్టోన్ పిల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగిపోయింది కదా. 500 నోట్లు 500, 1000 రూపాయల నోట్లు రద్దు కాగానే, పెద్ద నోట్లు రద్దు కాగానే వెంటనే కరెన్సీ రాలే వాళ్ళ చేతిలోకి. దానివల్ల అంటే వాళ్ళ ఆర్థికవాద దాన్ని చిన్నభిన్నం చేయడం. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. గతంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఆయన పదవీ కాలం అయిపోయిన తర్వాత ఒక మంచి వ్యాసం రాశాడు. అసలు ఏ తీవ్రవాదం, వామపక్షం కావచ్చు లేకపోతే ఇది కావచ్చు, తీవ్రవాదం మూలాలు ఏంటి అంటే పేదరికం ద్వారా వస్తుంది. కనుక పేదరికంతో పాటు ముస్లిం దేశాల్లో ఉన్న దాని గురించి ఆయన విశ్లేషిస్తూ ఆయన రాస్తాడు. పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదం ఎందుకున్నది, మరి దుబాయ్ లో కానీ యుఏఈలో కానీ ఎందుకు లేదు అంటే ఆర్థికంగా వాళ్ళు పటిష్టంగా ఉన్నారు. ఉగ్రవాదం తెరువు బోర్పాడు. ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ లో, ఇతర ముస్లిం కంట్రీస్ లో ఏవైతే పేదరికంలో ఉన్నాయో ఆ కంట్రీస్ లో అంటే పేదరికానికి మత తీవ్రవాదానికి దగ్గర సంబంధం ఉంటది. పేదరికాన్ని అంటే ఏం చెప్తారంటే పేదవాళ్ళకి మీ పేదరికానికి కారణం ఇతరులు అనేటువంటి విషయాన్ని చాలా గుచ్చి చెప్తారు వాళ్ళకి, అందుకే ఆ తీవ్రవాదం. రెండోది కూడా ఆర్థిక అవసరాలు వాడుకుంటారు కదా. ఇప్పుడు ఈజీ మనీ వస్తే అంటే ఎవడైనా, ఇప్పుడు ఇక్కడ జరిగిందండి ఈజీ మనీ వస్తే ఎవరైనా దాని ప్రభావం కదా. మధ్య తరగతి కుటుంబము, కానీ ఆమె విలాసాలు, విమానాల ప్రయాణాలు, హోటళ్లలో చూస్తే ఇవన్నీ కూడా ఉగ్రవాదం వల్ల వచ్చినాయి కదా. ఈ విలాసాలను కూడా అంటే తమ జీవితాన్ని ఈ రకంగా మలుచుకొని తమ గూఢాచర్యం చేసుకుంటూ తను సంపాదించుకునేది ఖర్చు పెట్టింది. రెండు కూడా విలాసవంతమైన జీవితం, చిన్న వయసు ఆమె ఖర్చు పెట్టింది. అట్లాగే మామూలుగా ఒక ముస్లిం కుటుంబంలో ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, ఎవరికో ఒకరికి ఐఎస్ఐతో సంబంధం లింక్ దొరికింది అనుకోండి, రోజుకో 10,000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, ఎందుకు చేయరు? ఎవరైనా చేస్తారు, హిందూ అయినా చేస్తారు, ముస్లిం అయినా చేస్తారు. అంటే వాళ్ళ పేదరికం దీనికి కారణం కనుక ఆర్థికంగా ఆర్థిక అసమానతలు సంస్కరించకుండా, అది వామపక్ష ఉగ్రవాదం ఇవాళ ఎందుకు దేశంలో బాగా పునారెళ్ళింది, గతంలో ప్రజల మద్దతు ఉండేదానికి ఇవాళ ప్రజల మద్దతు లేదు. వామపక్ష ఉగ్రవాదానికి అభివృద్ధి వచ్చింది, అభివృద్ధి ఫలితాలు కొందరికి అందిస్తున్నాయి, కొంత నష్టం ఉంది, అసమానతలు పెరుగుతున్నాయి, రెండే అవుతున్నాయి. ఇవాళ సంపద అంతా ఒక దగ్గర చేరుకుంటుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో పేదవాళ్ళుగా ఉంటున్నారు. అయినా సరే వామపక్ష ఉగ్రవాదిని ఎట్లా తిరస్కరిస్తుండో ఈ మత ఉగ్రవాదాన్ని తిరస్కరించాలంటే ముస్లింలలో సచార్ కమిటీ నివేదికను మనం పాటించాలి. సచార్ కమిటీ స్పష్టంగా చెప్పింది, ఇవాళ ముస్లింలు
చాలా పేదరికంలో ఉన్నారు, వాళ్ళకు పూట గడవడం పరిస్థితి ఉన్నారు, పిల్లలు ఎక్కువ మంది కానీ కారణం కానీ 35 కోట్ల మంది కనుక అందుకే యూసీసీ రావాలంటున్నాం. యూసీసీ వస్తే ఈ మార్పులు కూడా వస్తాయి కొంతవరకు. ముస్లింలో పేదరికం దూరం చేస్తే ఖచ్చితంగా ఉగ్రవాదాలకు ఊతమిచ్చే ఈ పరిస్థితులు పోతాయి. అన్నిటికంటే పేదరిక నిర్మూలన కావాలి, ఆర్థిక అసమానతలు దూరం కావాలి, దేశం హిందూ ముస్లిం బాయ్ అనే పరిస్థితి ఐక్యత రాగా మనం ఆరంభించిన ఈ ప్రజలు విడదీయొద్దు మరోసారి అంటున్నా. అందరూ ఉగ్రవాదులు కాదు, దాన్ని మనం సమయంతో పాటించాలి. వాళ్ళు స్నేహాస్తం అందిస్తే మనం కౌగలించుకోవాలి, మనం దూరం పెట్టి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమణారెడ్డి గారు, రామ్మోహన్ గారు, నరేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తంగా భారతదేశంలో ఉంటూ భారతదేశ ఉప్పు తింటూ పాకిస్తాన్కి స్లీపర్ సెల్స్గా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వ బలగాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఒక్కొక్కరిగా పట్టుకుంటున్నారు. అలా దేశంలో ఎక్కడ ఉన్నా కానీ, ఏ మూలన దాక్కున్నా కానీ ఖచ్చితంగా బయటకు తీస్తాం, వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో విచారిస్తాం, సరైన శిక్షలు వేస్తామంటూ ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇకపోతే దేశభక్తికి సంబంధించి ఇప్పటికైనా భారతదేశంలో కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశం పట్ల మనకు ఉండాల్సినటువంటి దేశభక్తి ఖచ్చితంగా చాలామందికి ఉంటున్నప్పటికీ కొంతమంది ఈ విధంగా తయారవుతున్నారు. పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, చైనాకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ వల్లే ఈరోజు దేశానికి సమస్య వస్తుంది. మనం ఈ కేసులో చూసుకున్నా కానీ ఈ జ్యోతి మల్హోత్రా ఏదైతే పహల్గామ్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వీడియోల్ని ISIS కావచ్చు, లేకపోతే ఉగ్రవాద సంస్థలకు కావచ్చు ఫార్వర్డ్ చేసినట్లుగా సమాచారం అంతోంది. ఇక చూద్దాం అసలు ఈ విచారణలో ఏ విషయాలు బయటపడతాయి, ఈ విధంగా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఇంకా భారతదేశంలో ఉన్నారు, ఇవన్నీ కూడా సమీప భవిష్యత్తులో విచారణలో బయటపడాలని కోరుకుందాం. వీళ్ళకి సంబంధించి పూర్తిగా శిక్షలు అమలవ్వాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ 4 Sides TV.